యముడితో పోరాడి భర్త ప్రాణాలను తిరిగి సాధించిన సాధ్వి అనసూయ గురించి పురాణాల్లో విన్నాం. కానీ ఈ సుజాత పంజా విసిరిన పులితో పోరాడి భర్తను కాపాడుకుంది. భారీ ఆకారం, చెవులు చిల్లులు పడే గాండ్రింపు, పదునైన కూరలు, గోళ్లతో బెబ్బులి పైకి వస్తే భయానికే సగం ప్రాణాలు పోతాయి. అలాంటిది భర్త ప్రాణాలు దక్కించుకునేందుకు ఆదిలాబాద్ జిల్లాకి చెందిన సుజాత తన ప్రాణాలు లెక్క చేయకుండా పులితో పోరాడింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మేము ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారంతో అయితే ఇటు పల్లెలన్నీ నిర్మానుషంగా మారాయి. మనం ప్రస్తుతానికి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని ఇట్కల్ పహాడ్ గ్రామంలో ఉన్నాం. ఏదైతే పెద్ద పులి సంచారంతో అయితే ఇక్కడ ఇట్కల్ పహాడ్ గ్రామం అంతా నిర్మానుషంగా ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. అసలు పెద్ద పులి సంచారం ఎక్కడ ఉంది, అసలు ఏంటి పరిస్థితి, దీంతో అయితే స్కూళ్ళు కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు అయితే స్కూళ్ళకు కూడా పోకుండా ఇంటి వద్దనే ఉన్న సంఘటనలు అయితే ప్రైమ్ టైం చూసింది. దీనిపైన అయితే కొంతమంది ఉన్నారు. అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు చెప్పండి, అసలు పులి ఎక్కడ ఉంది, అసలు మీకు ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు, దీనిపైన అసలు మీకు అధికారులు వచ్చి మిమ్మల్ని కలవడం జరిగిందా? అధికారులు వచ్చి కలవడం జరిగింది. పులి ముందట ఉన్నదని చెప్పిండ్రు. కానీ ఒకటి అంటే విద్యా సంస్థను ఇయాల నుంచే బంద్ ఉన్నది విద్యా సంస్థ. ఇప్పటి వరకు విద్యా సంస్థ నడిచింది. వాళ్ళకు ఏంటంటే వాళ్ళు పాపం జైనూరు నుంచి ఆదిలాబాద్ నుంచి టీచర్లు వాళ్ళు డిఎస్ నుంచి సెలక్షన్ అయిన వచ్చిన వాళ్ళకి ఏంటంటే లంబాడీస్ వాళ్ళు భయపడుతున్నారు రావడానికి కూడా. ఇప్పుడు ఇవాళ అయితే స్కూల్ బంద్ ఉన్నది. ఎందుకంటే రోడ్డు పోలీస్ అక్కడనే ఉన్నది, అడుగులు ఉన్నాయి, పంజా ఇసురు ఉన్నది, ఆడే భయపడుతున్నారు. అందుకని కష్టం ఉన్నది. ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పినాం జరిగింది. ఎందుకంటే సార్ మరి మాకైతే కష్టం ఉన్నది, మీరైతే ఏదైనా చేయండి అంటే సరే మరి నేను సబ్ కలెక్టర్ని శుక్ల మేడంతో కలెక్టర్ సార్తో మాట్లాడి నేను ఏదో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అసలు ఇక్కడ పులికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ మీరు పులిని అసలు చూసారా? అసలు ఇది ఇప్పటి వరకు అంటే ఇక్కడ ఏదైతే సురేష్ పైన దాడి జరిగింది ఏంటంటే నవేగాం సురేష్ పైన దాడి చేసిండ్రు. అది కరెక్టే, వాస్తవం. అది దాడి చేసిండ్రు. కానీ ఇప్పుడు వరకు అయితే పులిని మేము చూడలే. ఏంటంటే వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లే. నాకు తెలిసినట్టు మట్టుకైతే 3 పులులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి పిల్ల తల్లి అక్కడ ఉంటుంది ఫస్ట్, ఇంకొకటి ఏంటంటూ ఇటు లాస్ట్కు అంటే 3 పుళ్ళు ఉన్నాయి. అది మాకు తెలిసిన విషయమే, మేము చూడలే. కానీ మా ఒకటి దుప్పి, ఒకటి మేకం, 3 ఎడ్లు ఇప్పటికి పట్టినాయి. వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు. ఎవరు? ఫారెస్ట్ వాళ్ళు 5,000 రూపాయలు వెంటనే సహకారం అందించిండ్రు. ఇంకో రాసేటోళ్ళు ఉన్నారు, రాస్తారు. 3 పట్టినాయి ఇప్పటికి. ఇప్పుడు పులుల సంరక్షణ కోసం అయితే అంటే మీరు ఏం లేదు, పులుల సంరక్షణ ఏం లేదు. పులుల సంరక్షణ చేస్తారు వీళ్ళు. ఎక్కడ పడితే వాళ్ళు ఏంటంటే నెట్ క్యాష్ ఇస్తారు 5,000. మీ ఎద్దు పట్టింది కదా 5,000 ఖతం. మా అప్పటికి దేవుడేరుగా. ఇప్పుడు వన్యప్రాణులను వేటాడద్దు, వన్యప్రాణులను కాపాడాలి, దీనివల్ల అడవుల సంరక్షణ కాపాడుతుంటే ఇప్పుడు ఆ అధికారులు అయితే చెప్తున్నారు. దీనిపైన మీకేమన్నా జాగ్రత్తలు చెప్పారా? మాకేం జాగ్రత్త చెప్పలేదు. ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే మేము బౌండరీ వేపిస్తాము, బౌండరీకి పక్క పొంటే మేము పింఛన్ అన్నట్టు గిట్లా దడి లెక్క పింఛన్ వేపిస్తామని చెప్పినారు. ఇప్పటివరకు రాలే. ఇప్పటివరకు వేయలే. ఎవరు? కొండ సురేఖ గారు ఫస్టే చెప్పిండ్రు. ఇక్కడ హైదరాబాద్ పోయినప్పుడు కొండ సురేఖతో నేను మాట్లాడినా అప్పుడు చెప్పిండ్రు. కానీ ఇప్పటివరకు అయితే పింఛన్ వేయలేదు, ఏం వేయలేదు. ఇప్పుడు పత్తి రైతులకైతే మాస్కులు పంపిణీ చేసిందన్నారు. వారు పులి వచ్చేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని సూచనలు చెప్పిందని అయితే అధికారులు అంటున్నారు. మేము మాట్లాడేది ఇక్కడ ఇప్పుడు గుడి ముందటనే మాట్లాడతాం. మేము ఎప్పుడు మాట్లాడినా కూడా ఏ అధికారి కూడా వచ్చి మాకు సూచనలు కానీ సలహాలు కానీ సలహా ఇవ్వలేదు. మాస్కులు ఇవ్వలేదు. ఓకే, ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు ఇట్కల్ పహాడ్లో అయితే నిర్మానుష్యమైన వాతావరణం అయితే ఏర్పడింది. ఇటు విద్యార్థులకు స్కూళ్ళకు హాలిడేలు ఇవ్వడంతో అయితే విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు కొంతమంది విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు బడి లేదు? పులి ఉన్నాయి సార్, రాలే సార్. ఓకే, పులి ఉన్నదని అయితే విద్యార్థులు అయితే స్కూల్కి వెళ్ళలేదని అయితే మనతో కొంతమంది విద్యార్థులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఎక్కడ చూసినా నిర్మానుషమైన వాతావరణం ఏర్పడింది. భయం గుప్పిట్లో పల్లెలు ఉన్నట్టయితే ఇది వాస్తవాలని
మనకు కంటికి కనబడుతున్నాయి. పల్లెలన్నీ భయం గుప్పిట్లో ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎప్పుడు పులి ఎక్కడి నుండి వస్తుందన్న భయంతో అయితే ఇక్కడ ఉన్న పల్లెలు అయితే క్షణం అంటున్నాయి. ఇక్కడికి అటవీ శాఖ అధికారులు రాకపోవడం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. వారికి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వలేదని అయితే ఇక్కడున్న గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు పులుల సంరక్షణ కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులతో అయితే మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న కొంతమందికి అయితే చెప్తున్నారు, ఎద్దుకు కానీ మేకలకు కానీ పులులు పడితే వారికి 5,000 ఆర్థిక సాయం మాత్రమే చేస్తున్నారని గ్రామస్తులు అయితే చెప్తున్నారు. పత్తి చేనులకు అయితే ఉదయం పూట వెళ్ళొద్దని అయితే ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితేనే ఇక్కడ ఉన్న మహిళలు అయితే చెప్తున్నారు 9-10 గంటల వరకు పత్తి చేనులకు వెళ్ళి పత్తి చేనుకు సంబంధించిన పనులు చేసుకోవాలని, పత్తి వేరాలని, అదేవిధంగా రైతులకైతే సాయంత్రం 4 గంటల తర్వాతనే ఇంటికి చేరుకోవాలని అయితే అధికారులు చెప్తున్నారని ఇక్కడ చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు భయం గుప్పిట్లో అయితే ఇట్కల్ పహాడ్ గ్రామం ఉందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా నిర్మానుష్యమైన వాతావరణం అయితే ఏర్పడింది. పులి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందని అయితే చెప్పకుండానే అధికారులు చెప్తున్నారనేది చెప్తుంది. ఏదేమైనా ఇటు అధికారులు గత 4 రోజుల నుంచి డ్రోన్ల సాయంతో అయితే జల్లెడబడుతున్నారు. అసలు దానికి సమాచారం అయితే ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనా కూడా పులి భయంతో అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే ఉన్నారని అయితే మనం చెప్పచ్చు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ఇట్కల్ పహాడ్ నుంచి.